నమస్తే. ఈ వారం విడుదలైంది వీరభద్రుడి సినిమా. సూర్య హీరోగా. సూర్య అంటే మనకి మన హీరో కింద లెక్క. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సింగం సిరీస్తో కావచ్చు, ఇంకా చాలా సినిమాలతో కావచ్చు. బట్ ఇటీవల కాలంలో సూర్య సినిమాలన్నీ డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాయి. అలా టైంలో ఈ సినిమా వచ్చింది. దీని తర్వాత డైరెక్ట్ ఫస్ట్ తెలుగు మూవీ వెంకీ అట్లు డైరెక్షన్లో రాబోతోంది. ఇలాంటి టైంలో ఈ సినిమా వచ్చింది. ఒకరోజు లేట్గా రిలీజ్ అయింది. సినిమాకున్న ఫైనాన్స్ ప్రాబ్లమ్స్తో లేట్గా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సూర్య సినిమాలు ఎప్పుడు కూడా కొంచెం మొదట్లో ఏమో కానీ ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా అది హిట్ అయ్యా, ఫ్లాప్ అయ్యా, బాగున్నాయా, బాగోలేదా పక్కన పెడితే ఒక యూనిక్ పాయింట్ ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా ఒక మంచి యూనిక్ పాయింటే ఉంది. కోర్టులు, న్యాయ వ్యవస్థ, లాయర్లు, న్యాయమూర్తులు, ఈ వ్యవహారాలన్నింటి మీద కొంచెం ఇన్డెప్త్ వెళ్ళి ట్రై చేసిన సినిమా ఇది. మన తెలుగులో 2 సామెతలు ఉన్నాయి. గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు అని. అంటే కోర్టు తాలూకా ప్రొసీజర్స్, ప్రొలాంగుడు, వాయిదాలు ఇవన్నీ మీద పుట్టుకొచ్చిన సామెత అది. అలాగే ఇంకా 1-2 సామెతలు కూడా ఉన్నాయి. కోర్టుకి ఎక్కినవాడు వాడు అనవసరంగా కోర్టుకి ఎక్కాడని అర్థం వచ్చేలాంటి సామెతలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో తీసుకున్న యూనిక్ పాయింట్ ఏంటంటే కోర్టులో న్యాయం జరగటం లేదు. కోర్టుని ఒకళ్ళిద్దరు లాయర్లు కావచ్చు, న్యాయమూర్తులతో కలిసి కావచ్చు, కోర్టుని వాళ్ళ గుప్పిట్లో ఉంచుకుని డబ్బులతోటే అంతా నడిపిస్తున్నారు. సామాన్యుడికి న్యాయం జరగట్లేదు అన్న పాయింట్ తీసుకున్నారు. చాలా యూనిక్గా తీసుకున్నారు. బాగా ఇన్డెప్త్ అసలు ఎలా జరుగుతుంది అన్నది బాగా చూపించారు. ఇక్కడ మరి సూర్య ఏంటి అంటే సూర్య సాక్షాత్తు దేవుడు, వీరభద్ర స్వామి. వీరభద్రుడు అంటే క్షేత్రపాలకుడు. ఒక పర్టికులర్ ఏరియాకి ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఉంటాడు. మన దగ్గర గ్రామ దేవతలు, ఒక్కొక్క గ్రామానికి ఒక గ్రామ దేవత ఉన్నట్టుగా ఒక్కో ఏరియాకి ఒక్కొక్క ఉంటాడు. సో ఆ కోర్టు ఉన్న పరివ్యూకి ఉన్న క్షేత్రపాలకుడే వీరభద్ర స్వామి. ఆ వీరభద్రుడే సాక్షాత్తు సూర్య. సో ఇతను ఏం చేశాడు కోర్టుకి, అసలు ఏంటి అన్నది పాయింట్. సో ఇంతకు మించి చెప్పడానికి మళ్ళీ స్పాయిలర్స్ ఇలాంటి మాటలన్నీ వస్తాయి కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఇంత యూనిక్ పాయింట్ సినిమా తీసుకుంది ఎలా ఉంది అంటే దేవుణ్ణి కిందకి తీసుకొచ్చి కోర్టుల్ని సంస్కరించే కార్యక్రమాన్ని చేపట్టాలి అనే పాయింట్ బాగుంది. కోర్టుల్ని ఏ విధంగా సంస్కరించారు, విలన్కి దేవుడికి మధ్య ఉన్న సవాల్ ఏంటి అన్న దగ్గరికి వచ్చి ఇంతవరకు సినిమా బాగుంది. విలన్ ఏమంటాడంటే నువ్వు నీ మహిమలు, నీ శక్తులు వాడి సంస్కరించద్దు కోర్టుని, మాలాగా ఉండి, మాలాగా ఈ దీంట్లో ఉండి నువ్వు సంస్కరించి అంటాడు. సో అది చాలా క్యూరియాసిటీ జనరేట్ చేసింది ఆ పాయింట్ వరకు సినిమా కాస్త స్లోగా స్టార్ట్ అయింది. స్లోగానే ఎత్తుగడ వెళ్ళింది. సరే ఓకే, సినిమా నరేషన్లోకి వెళ్ళిన తర్వాత బాగుంటుంది అనుకుంటే ఇంటర్వల్ బ్యాగ్ దాకా బాగానే లాక్కొచ్చారు. ఈ పాయింట్ బాగుంది. కానీ ఈ పాయింట్ బేస్ చేసుకుని, ఈ విలన్ ఇచ్చిన సవాల్ని బేస్ చేసుకుని ఆ ముడి విప్పడానికి అల్లుకున్న సంఘటనలు కానీ అవన్నీ కూడా అంత లాజికల్గా లేవు. పూర్తిగా దేవుడు మ్యాజిక్కి వదిలేశారు. ఆ దేవుడు మ్యాజిక్కి వదిలేయడం వల్ల ఏమైందంటే ఆ మంచి పాయింట్ పట్టుకుని కథ సరిగ్గా యూనిక్గా బలంగా తయారు చేసుకోవడం అన్నది చేత కాలేదు అన్నది క్లారిటీ వచ్చేసింది. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ సినిమాలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ అంటే సూర్యని వాడుకున్న విధానం బాగుంది. సూర్యకున్న మాస్లోని ఇమేజ్ కానీ, సూర్యని ఎలా చూపిస్తే మాస్ ప్రేక్షకులు ఇష్టపడతారన్నది కానీ డైరెక్టర్ బాగా పసిగట్టాడు. సో అలాంటి సీన్లన్నీ అల్లుకున్నాడు. సూర్యాన్ని రకరకాల గెటప్పులో చూపించాడు. ఇవన్నీ కలిపి ఇటీవల కాలంలో సూర్య సినిమాలు ఏవైతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసాయో ఇక్కడ అది పాస్ అయిపోయింది. కానీ రియల్గా మంచి పాయింట్ తీసుకుని కథ నడిపించిన విధానం కానీ, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కథ నడిపించిన విధానం కానీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అసలు పాయింట్ని వదిలేశారు. అసలు తీసుకున్న నావల్ పాయింట్ మీద
ఇన్ డెప్త్ డిస్కస్ చేయడం మానేసేసి ఒక మాస్ సినిమాకి దేవుడు మ్యాజిక్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పక్కదారి పెట్టించేశారు. సో దానివల్ల ఏమైందంటే సెకండ్ హాఫ్ ఒక మాస్ కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది, ఒక యూనిక్ సినిమా తీసిన ఫీలింగ్ రాదు. పైగా కొన్ని సీన్లు, పాటలు ఇవన్నీ కూడా మనకి కనెక్ట్ అవ్వడం కన్నా, మన నేటివిటీకి కనెక్ట్ అవ్వడం కన్నా తమిళ నేటివిటీకి బాగా కనెక్ట్ అవుతాయి. అందువల్ల ఏమైందంటే సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ మాదిరిగా అయిపోయి అక్కడక్కడ ఆ మాస్ సీన్లు వచ్చినప్పుడు, ఎలివేషన్స్ వచ్చినప్పుడు, సూర్యాలు చూసినప్పుడు బాగున్నాయి అనిపిస్తుంటుంది, మళ్ళీ కింద డౌన్ అవుతుంటుంది. ఈ సినిమాలో నాకు అనిపించింది ఇంకో మైనస్ ఏంటంటే, సినిమాలో విలన్ క్యారెక్టరు వేసింది డైరెక్టరే ఆ క్యారెక్టర్ కూడా వేశాడు. అక్కడ ఆ బలమైన విలన్ పర్సనాలిటీ ఉంటే బాగుండేది. అట్లీస్ట్ ఎస్జే సూర్య లాంటి క్యారెక్టరే వాళ్ళు ఎవరైనా కానీ, ఇలాగా కొంచెం బలమైన నటుడు ఎవరైనా ఉంటే ఇంకా క్యారెక్టర్కి కొంచెం వచ్చేది. అంటే కోర్టు మొత్తాన్ని కంట్రోల్ చేసే పాత్ర అది. ఆ పాత్ర కొంచెం బలమైన నటుడైతే సినిమా ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండేది. పైగా సూర్యకు అపోనెంట్గా ఉండే క్యాండిడేట్, దేవుడిని సవాల్ చేసే క్యాండిడేట్. ఎదుటివాడు దేవుడిని తెలిసి దేవుడిని సవాల్ చేయడం, దేవుడిని తెలియకుండా సవాల్ చేయడం, దేవుడిని తెలిసి సవాల్ చేయడం, అలా చేశాడంటే ఆ క్యారెక్టర్ ఎంత బలమైన క్యారెక్టర్ ఉండాలి, దాన్ని ఎంత బలమైన నటుడై ఉండాలి. అక్కడ మైనస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, పాటలు మనకేం పెద్ద ఎక్కవు, త్రిష క్యారెక్టర్ లిమిటెడ్, బట్ మిగతా క్యారెక్టర్లు ఎవరైతే తీసుకున్నారో అంతవరకు ఓకే బాగుంది. కానీ ఏదైతే పాయింట్ తీసుకున్నారో, ఏదైతే సవాల్ తీసుకున్నారో, ఏదైతే ఎత్తి చూపించి కోర్టుల్ని సంస్కరించాలి అన్న పాయింట్ తీసుకున్నారో దాన్ని లాజికల్గా, కన్విన్సింగ్గా మనకి అవును కదా, ఇలా చేస్తే కోర్టులు మారుతాయి కదా, ఇలా చేస్తే కోర్టులో కేసులు తగ్గుతాయి కదా, ఇలా చేస్తే కోర్టులో కేసులు ఫాస్ట్గా పరిష్కారం అవుతాయి కదా అనే ఆలోచన వచ్చేలా చేయలేకపోయారు. దేవుడు మ్యాజిక్తో చేసినట్టు చేశాడు. అక్కడ నాకు సినిమా అంతగా నచ్చలేదు. పైగా జనాలకి, కామన్ ఆడియన్స్ కూడా ఎలా ఉంటుందంటే, మాస్ ఆడియన్స్కి ఆ మాస్ ఎలిమెంట్స్ అంతవరకు ఉన్నప్పటికల్లా హుషారు వస్తుంది, మిగతా టైంలో డల్ అవుతుంది. సో సూర్య మీద అభిమానంతో కావచ్చు, లేదా మా సినిమా చూద్దాం ఫీలింగ్తో వరకు ఓకే సినిమా. బట్ అంతకు మించి మరీ ఎక్కువ ఈ సినిమాని ఆశించడం అంటే మాత్రం ఆశించి వేస్ట్. సో సూర్య నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక కొంచెం బెటర్ సినిమా ఇది. చాలా సినిమాలు, జై భీమ్ తర్వాత వచ్చిన అప్పుడు మంచి సినిమా వచ్చింది, తర్వాత చాలా సరైన సినిమాలు లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన సినిమాలో ఆ సూర్యని ఎలా అయితే చూద్దాం అనుకుంటారో, ఆ మ్యాథ్స్ క్యారెక్టర్లో, ఆ మాస్ లుక్లో, ఆ స్టైల్లో, బాడీ లాంగ్వేజ్లో, ఇవన్నీ కలిపి ఆ ఫ్యాన్స్ కాస్త వరకు అలరించే సినిమా. సో అలా కాకుండా ఒక మంచి సినిమా చూద్దాము, మంచి పాయింట్ డిస్కస్ చేశారు, కన్విన్సింగ్గా చెప్పారు, మ్యాజిక్లు లాజిక్లు లేని వ్యవహారం కాదు, సినిమా బాగుంది అనేటట్టు చూద్దాం అంటే మాత్రం సినిమా ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్. సో ఇది వీరభద్రుడి సినిమా. త్వరలో మళ్ళీ మరో సినిమాతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.